ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజెస్. నార్మల్గా హ్యాపీ డేస్ సినిమా ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్. హ్యాపీ డేస్ సినిమా చూసి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా ఉండే రిచ్ లైఫ్, దాంట్లో ఉండే కొన్ని థింగ్స్ని చూసి ఒక మంచి బాడీని క్రియేట్ చేసుకుందాంలే అని అనుకుంటారు. కమింగ్ టు ద రియాలిటీ చెక్, ఏమైందంటే హ్యాపీ డేస్ సినిమా కాస్త ఉప్పెన సినిమా అయిపోద్ది. నార్మల్గా మీకు ఒక చిన్న డౌట్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ ఉండేవాడు, అతనికి టెన్త్ క్లాస్ అయిపోయింది. మా వాళ్ళ వాళ్ళ డాడీ పేరు రమేష్. యాక్చువల్గా తనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, రమేష్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వీళ్ళు 5 స్టార్ యాడ్ రాకముందు నుంచే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతని పేరేంటో గెస్ చేయండి మీరు. రమేష్ ఫ్రెండ్ పేరేంటో గెస్ చేయండి. సురేష్. ఆటోమేటిక్గా సురేష్. సో అతను ఇంటికి వచ్చేవాడు. అతను ఇంటికి వచ్చి అంటే 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి, రమేష్ గారు మీ కొడుకు రిజల్ట్స్ ఏమైనాయండి అని అడిగాడు. సో అప్పుడు రమేష్ ఏం చెప్పాడంటే, నార్మల్గా ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటుందంటే, నీకు 99 మార్క్స్ వచ్చినా ఇంకో 1 మార్క్ కోసం వెతుకుతారు. అది ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ. ఖచ్చితంగా అది నార్మల్గా నువ్వు ఎన్ని ట్రై చేసినా కానీ నీకు 99 మార్క్స్ వస్తే ఇంకో 1 మార్క్ ఎటువైందని బాగుతారు. అదే ఇప్పుడు రమేష్, ఈ సురేష్ కొడుకున్నాడే, అతడు టాపర్, 100కి 100 వచ్చి ఉండే. ఇతను వచ్చి, రమేష్ గారు మీ కొడుకు రిజల్ట్స్ ఏమైనాయండి అంటే, వీడు నన్నెందుకు గెలుగుతారండి బాబు అని వీడు అంటాడు. వీడికి కూడా తెలుసు యాక్చువల్గా వీనికి 99 మార్క్స్ వచ్చినాయని వీడికి కూడా తెలుసు, కానీ కావాల్సుకొని అడుగుతాడు. అది ఇండియన్ సైకాలజీ, ఆటోమేటిక్గా మనం ఏం చేయలేంలే కానీ దానికి. అది అయిపోయిన తర్వాత ఇంతకీ ఏ గ్రూప్ తీసుకుంటున్నారు అని అడుగుతాడు. ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలని వాడికి కూడా తెలుసు, ఇంజనీరింగ్కి జాయిన్ కావడానికి వీనికి కూడా తెలుసు. కానీ ఇంజనీరింగ్కి ఫోర్స్గా జాయిన్ అవుతాడు. సరే జాయిన్ అయినా ఏదో ఒకటి చేద్దాంలే లైఫ్లో, ఇక జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని అనుకొని జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ అండి M1 అని ఒకసారి వచ్చి M1 అని బోర్డు మీద రాస్తాడు. యాక్చువల్గా వాడు అంతకుముందు మ్యాథ్స్లో చాలా వీక్ అయ్యే ఉంటాడు. సో దానికోసం అని వాడు M1 అని అలా సబ్జెక్ట్ ఏంటో అని కూడా మనకి కొంచెం క్లారిటీ కూడా ఉండదు. అలాంటి వాడు M1 సప్లీ పడుతుంది. అలానే లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు. సరే దరిద్రాన్ని ఎలాగో కంప్లీట్ చేద్దాంలే అని థర్డ్ ఇయర్ దాకా నెట్టుకుంటూ వస్తాడు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకి 22 బ్యాక్లాగ్లు, వెనుక సెమ్ములు. వీడు అంతకుముందు గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలా ఉండేవాడు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ అవుతాడు. నార్మల్గా ఫైనల్ ఇయర్స్లో ఎట్లుంటుందంటే, లైట్ చూసుకుందాంలే, ఎగ్జామ్సే కదా అన్నట్టు ఉంటుంది. నార్మల్గా బ్యాక్లాగ్స్ రాయడంలో అంటే మనం బ్యాక్లాగ్స్ రాస్తే ఫస్ట్ ఇయర్లో ఎంత భయం ఉంటుందో, ఫస్ట్ ఇయర్లో దీనికి ఎంత ఫియర్ ఉంటుందో, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ అంటే లైట్ బ్యాక్లాగ్సే కదా అన్నట్టు ఉంటుంది. వీడు ఏం చేద్దాం, వీడికి మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటాడో సెకండ్ ఇయర్లో అలా ఉంటాడు. వీడు బ్యాక్లాగ్సే కదా అనుకున్నాడు, లైఫ్లో ఏం సాధిద్దాంలే అని అనుకున్నాడు. వాడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, బిజినెస్ పెట్టుకున్నా గడిపేయచ్చులే అని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ తప్ప ఏదైనా చేయగలుగుతారు. ఇంజనీరింగ్లో నేను యాక్చువల్గా సిఎస్సి డిప్లొమా స్టూడెంట్ని. నాకు మరీ అంత బీటెక్ గురించి తెలియకపోవచ్చు, కాకపోతే ఇంజనీరింగ్లో కొంచెం టచ్ ఉంటుంది. సో దానికోసం అని నేను నార్మల్గా నా 10th అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసి మా డాడీకి చెప్పా, డాడీ నేను డిప్లొమా చేద్దామంటే, కోరెందుకు తెచ్చుకుంటావురా అనవసరంగా అని మా డాడీ అన్నాడు. నాకు అర్థం కాలేదు అప్పుడు అన్న డైలాగు నాకు ఇప్పుడు థర్డ్ ఇయర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో మీకు తెలుసా? అఫ్కోర్స్ నేను చెప్పా అనుకోండి, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ ఒక జాగా కలిపేస్తే నార్మల్గా ఒక సంవత్సరానికి మీరు ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు జాయిన్ అవుతారు అనుకుంటున్నారు? నార్మల్గా ఒక సరే
కొన్ని క్రోర్స్ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటికి వెళ్తారు. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ తప్ప ఏదైనా చేయగలుగుతారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుందంటే ఏం చెప్తారు మార్కర్స్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతారు కాబట్టి పెరుగుతారు. దట్స్ ఇట్ మేడం.